ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా సందేహం ఉంటే ఎస్ఎస్డి టోకెన్స్ గురించి కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు అనగా మే 1వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఈరోజు ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 4 గంటల 15 నిమిషాలకు 4 గంటల 15 నిమిషాల నుండి టీటీడీ జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. అయితే ఈ టోకెన్స్ 10,000 టోకెన్స్ను జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. ఈ టోకెన్స్ అన్ని కూడా 6 గంటల 15 నిమిషాల లోపు కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అంటే కేవలం 2 గంటల లోపే ఈ టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. మే 1వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 4 గంటల 15 నిమిషాలకు జారీ చేయడం మొదలు పెడితే ఉదయం 6 గంటల లోపు కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శనం టోకెన్స్ను కూడా ఉదయం 4 గంటల 15 నిమిషాలకు ఇవ్వడం మొదలు పెడితే ఉదయం 6 గంటల 22 నిమిషాల సమయానికి కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఈ టోకెన్స్ను ప్రతిరోజు కూడా 2,000 టోకెన్స్ ప్రస్తుతం జారీ చేస్తుంది టీటీడీ. ఎవరైతే దివ్యదర్శనం టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. అదే టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు, అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు, లేదా డైరెక్ట్గా బస్సులో కూడా తిరుమల చేరుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ను ముందు రోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఏ సమయంలోనూ జారీ చేయడం మొదలుపెట్టవచ్చు టీటీడీ. ప్రతిరోజు కూడా 8,000 నుంచి 13,000 లోపు టోకెన్లు జారీ చేయడం స్టార్ట్ చేస్తుంది టీటీడీ. ఈ టోకెన్స్ అయిపోయే వరకు కంప్లీట్గా జారీ చేస్తుంది టీటీడీ. ఈ టోకెన్స్ అన్ని కూడా శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో కలిపి ప్రతిరోజు జారీ చేస్తుంది టీటీడీ. ఈ 3 ప్రదేశాలకు కూడా ఒకే సమయంలో జారీ చేయడం మొదలుపెడుతుంది. మరియు ఈ నిర్దేశిత కోట ఏదైతే ఉందో ఆ కోట ఈ 3 ప్రదేశాల్లో కలిపి జారీ చేస్తుంది టీటీడీ. ఈ ఎస్ఎస్జి సర్వదర్శనం టోకెన్స్ గురించి, అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు మార్గం, అదేవిధంగా కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో ఇచ్చే రూమ్స్ వివరాల కోసం ఒక పూర్తి వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అదేవిధంగా రిలేటెడ్ వీడియో దగ్గర ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.